నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇవాళ మీడియా ఎట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నది, ప్రజల మనసులను ఎట్లా మౌల్డ్ చేస్తూ ఉంది, ఒక అభిప్రాయాన్ని ఎట్లా రుద్దుతూ ఉన్నది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే పాలన చేస్తున్నాడు, ప్రగతి భవన్లోనే ఉంటున్నాడు, ప్రగతి భవన్కి వెళ్ళి బయటకు వస్తలేడు, ఆయన సెక్రటేరియట్కి వెళ్ళినా వెళ్ళకున్నా ఆ ప్రగతి భవన్ నుంచే పాలన చేస్తున్నాడు అని చెప్పేసి ఒక బలమైన ప్రచారాన్ని తీసుకొచ్చిర్రు. దాని మీద టీవీలలో ఛానళ్ళలో చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏడాది దాటింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కానీ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలోకి వెళ్ళలేదు. ఏదైతే ప్రగతి భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్గా పిలువబడే ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజాభవన్గా మార్చారు. అందులోకి ఇప్పటి వరకు కూడా ఆయన వెళ్ళలేదు. ఇప్పటికి కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి తన సొంత ఇంట్లోంచే ఆయన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో ఏం చేయాలి? మీడియా అన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి. అయ్యా ముఖ్యమంత్రి, నీకు ప్రజలు ఓటేసిర్రు, గెలిపించిర్రు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పాలించడానికి ఒక అధికారిక నివాసం ఉన్నది. ఆ అధికారిక నివాసంలో నువ్వు ఉండాలి, నువ్వు పాలన చేయాలి, అక్కడి నుంచి అక్కడికి రావాలి, నువ్వు అక్కడనే ఉండాలి అని చెప్పేసి మీడియా అనేది ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అని చెప్పుకుంటున్నటువంటి కొన్ని కరపత్రాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇగో ఇది ఓ పేపర్ రాసిన వార్త. ఈ పేపర్ రాసినటువంటి వార్త 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్, 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్, ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటలు నిజం చేస్తున్న కేసీఆర్, అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి నాడు చెప్పిందే చేస్తున్నారు, తప్పేంటి, పార్టీ ముఖ్యులతో కేటీఆర్. ఇది వీడు రాసిన వార్త ఏందయ్యా అంటే కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు, బయటికి వస్తలేడు. అరే నువ్వు అడగాల్సింది ఎవరిని? కేసీఆర్ని ఓడగొట్టిరు, ప్రజలే వద్దనుకున్నారు, ఓడగొట్టిరు, ఆయన పోయిండు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీకేం అవసరం ఆయనతోని? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కాదు కదా. రాష్ట్రంలో ఇంకేమన్నా వేరే పదవులలో ఉన్నాడా? లేడు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైనా పదవులలో ఉన్నాడా? లేడు. లేనప్పుడు ఆయనతో నీకేం పని? నువ్వు ఎవరిని అడగాలి? అడగాల్సింది ఎవరిని? ముఖ్యమంత్రిని అడగాలి. ముఖ్యమంత్రి సారు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నావు, సెక్రటేరియట్కి ఎన్నిసార్లు పోతున్నావు, ప్రజాభవన్కి వచ్చి నీ అధికారిక నివాసం నుంచి ఎందుకు పాలన చేస్తలేవు? ఇది కదా అడగాల్సింది. ప్రజాభవన్కి ఎందుకు వస్తలేవు? అధికారిక నివాసమైనటువంటి క్యాంప్ ఆఫీస్ని ఎందుకు డిప్యూటీ సీఎంకి ఇచ్చినావు? నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తలేవు? ముఖ్యమంత్రి అనేది తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా, ఆయన చేసే పనులన్నీ కూడా అధికారికంగా ఉండాలి. కాబట్టి దానికి ఒక హోదా, ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి దానికి ఒక సీఎం క్యాంప్ ఆఫీస్ అని పెట్టి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలనేది పెడతారు. కానీ ఇక్కడ ఈయన చేస్తున్నది ఏంటిది? ఇప్పటికి కూడా ఏడాది అయిపోయింది, స్టిల్ జూబ్లీస్లో ఉన్నటువంటి ఆయన ఇంట్లోకి వెళ్ళే పరిపాలన నడుస్తూ ఉన్నది. ఎవరు వచ్చినా అక్కడి నుంచే పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం డిసెంబర్ 8 తారీఖు నాడే మన పేపర్లో రాసినాం, తెలంగాణ దినపత్రికలో మనం రాసినాం. ఎస్టేట్ నుంచే ఎనుముల వారి ఏడాది పాలన. ఇది కదా నువ్వు రాయాలి, ఈ జోకుడు వార్తలు కాదు కదా రాయాల్సింది. 13 నెలలుగా కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటేంది, అదేంది నందినగర్ ఇంట్లో ఉంటేంది, లేకుంటే ఆ గజ్వేల్లో పోయి ఎక్కడైనా చిన్న రూమ్ కిరాయికి తీసుకొని ఉంటే నీకేంది? ఆయన అయిపోయిండు, గజ్వేల్కే పరిమితమైన, గజ్వేల్కి ఎమ్మెల్యే, ఆ గజ్వేల్లోనే ఎక్కడో ఉంటాడు ఆయన. ఆయన ఉన్నది ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలనే కదా. ఎక్కడనే పోయి ఏదో కరేబియన్ దీవులలో లేడు కదా. రాష్ట్రంలోనే ఉన్నాడు, రాష్ట్రంలో ఆయన నియోజకవర్గంలోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఓడించిర్రు ఆయనను. ఆయన ముఖ్యమంత్రి కాదు పాపం, ఈ రాసినోడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటానా ఉన్నట్టున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇగో ఈయన ముఖ్యమంత్రి. ఈ ఎస్టేట్ నుంచి పాలిస్తున్న వారు ముఖ్యమంత్రుల వారు మన రాష్ట్రానికి. ఆయనను అడుగుర్రి, అయ్యా ఎందుకు నువ్వు ఇంకా జూబ్లీహిల్స్ ఆ ఎస్టేట్లోనే ఉన్నావు, ఆ రాజభవనంలోనే ఎందుకు ఉన్నావు, అధికారిక నివాసానికి ఎందుకు వస్తలేవు, ఎందుకోసం? గూగులోడు వస్తే అక్కడనే మాట్లాడుతూ ఉన్నావు, అదాని వస్తే 4 గంటలు నీ ఇంట్లోనే పెట్టుకొని ఎందుకు మాట్లాడినావు, తుర్కియా దేశ రాయబారి వస్తే ఎందుకు అక్కడనే మాట్లాడినావు, నీ ఎమ్మెల్యేలు ఎందుకు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, నీ మంత్రులందరూ అక్కడికి ఎందుకు వస్తూ ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులందరూ అక్కడనే వచ్చి ఎందుకు కలుస్తూ ఉన్నారు? కొత్త సంవత్సరం అయినా, పండుగలైనా, పబ్బాలైనా, ఇంకేదైనా అందరు అక్కడికే ఎందుకు వస్తున్నారు? అది నీ అధికారిక నివాసం కాదు కదా, ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదు కదా. అది ఏంటిది? అదొక నీ ప్రైవేట్ ఇల్లు. అది ముఖ్యమంత్రి అనేవానికి ఒక ఇల్లు ఉంటుంది, అధికారిక నివాసం ఉంటుంది. లేకపోతే దాన్నే అధికారిక నివాసంగా
ఒక ఏమంటారు జీవో ఇచ్చేసి దాన్ని ఒక అధికారికంగా నివాసంగా మార్చండి. మొన్న ఏపీలో చంద్రబాబు అట్లే చేసుకున్నాడు. ఆయన ఉంటున్నటువంటి ఇల్లును అధికారిక నివాసంగా గవర్నమెంట్ గుర్తించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదో ఒక జీవో ఇచ్చింది. ఇదే అధికారిక నివాసం, ఇక్కడ నుంచి అన్ని అధికారిక కార్యక్రమాలన్నీ ఇక్కడ నుంచే, అంటే ఆయన ఇల్లు అదే సీఎం ఉండేది అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి చెప్పారు. నువ్వు కూడా అట్లా చెప్పుకో కదా, జూబ్లీస్లో ఉన్నటువంటి ఈ రాజభవనంలోకి వెళ్ళే నేను పాలిస్తా, ఇదే నా అధికారిక నివాసం అని ఇక్కడ ఈయన ప్రకటన చేసుకోవాలి. సో చేసుకుంటలేడు, ఏడాది నుంచి ఇంట్లోకి వెళ్ళి చేస్తుండు. అట్లాంటి అప్పుడు ఇసొంటోడు రాయాల్సింది ఎవరి గురించి రాయాలి? ముఖ్యమంత్రి గురించి రాయాలి. అయ్యా ఎందుకు నువ్వు మరి ఇట్లా చేస్తున్నావు? ప్రతి ఒక్క అధికారిక, ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఎంత కీలకం. ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన కలిసే మనుషులు కావచ్చు, అక్కడ జరిగే కార్యకలాపాలు కావచ్చు, అన్నీ కూడా ఒక రాష్ట్ర పరువుకు సంబంధించినవి, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ప్రతిదీ రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ ఫైళ్ళు మూవ్ అవుతా ఉన్నాయి, ఏ ఫైల్ ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒక అధికారికంగా రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది. అధికారిక నివాసం అయితే ఇవన్నీ జరుగుతాయి, ఒక లెక్క పత్రం పద్ధతి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అదేం లేదు, సొంత ఇంటికి ఎవరైనా పోవచ్చు రావచ్చు, సొంత ఇల్లు కాబట్టి. ఏదో ఉంటే కొంచెం సీఎం కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం కొంత సెక్యూరిటీ ఉంటుంది తప్పితే మిగతా ఏం జరిగినా ఎవరు వచ్చినా అదాని వచ్చి 4 గంటలు కూర్చొని ఏం మాట్లాడిండు, ఎందుకు కూర్చున్నాడు అదాని 4 గంటలు, అదానితోటి నేను ఏం మాట్లాడిండు, ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు ఏంటి, అంతకుముందు జరిగిన ఇవన్నీ కూడా బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పర్సనల్ ఇల్లు, అది అధికారిక నివాసం కాదు. కానీ అక్కడ జరిగే చర్చలు ఏంటి, రాష్ట్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అక్కడ. అట్లాంటప్పుడు ఈ సన్నాసులు ఏం చేయాలి? వాళ్ళని అడగాలి, అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి, నీ ఇంట్లోనే ఎందుకుంటానో అధికారిక నివాసంకు రాని. కానీ ఆయన ఆల్రెడీ ప్రజలు ఓడిచ్చిరు, ఆయన ముఖ్యమంత్రికి ఓడిపోయాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన పోయి ఆయన ఇంట్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం రాస్తా ఉన్నారు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కేసీఆర్ అని చెప్పి. కానీ అంటే ఇక్కడ వీళ్ళ ప్రాధాన్యతలు ఏంటి? వీళ్ళు మేము నికార్సైన జర్నలిస్టులము, మేము నికాసైన జర్నలిజాన్ని సమాజానికి అందిస్తున్నాం అని చెప్పుకునే వీళ్ళ ఉద్దేశం ఏంటిది? వీళ్ళు ఏం ప్రాపగండ చేయాలనుకుంటారు అనేది చెప్పడం మాత్రమే దీని ఉద్దేశం. ఎందుకు అంటే ఒక ఎజెండాతోటి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం రాసిరు వీళ్ళు? ప్రజాభవన్ నుంచే పాలన చేస్తాడు, ప్రజాభవన్ నుంచే ప్రగతి భవన్ నుంచే పాలన చేస్తున్నాడు అని చెప్పి అన్నారు. ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారు అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పాలన చేస్తున్నాడు? ఇది కదా మరి అడగాలి. అప్పుడు అడిగిర్రు ఓకే, మరి ఇప్పుడు కూడా అడగాలి కదా. కానీ వీళ్ళు అక్కడ అడగట్లేదు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని, ముఖ్యమంత్రిని వీళ్ళు అడగట్లేదు, నువ్వెందుకు నీ ఇంట్లోనే ఉంటున్నావు? కేసీఆర్ అధికారిక నివాసంలో ఉంటేనే, అధికారిక నివాసంలో అదేది ప్రజాభవన్ నుంచే ప్రగతి భవన్ నుంచే పాలన చేస్తుండని విమర్శలు చేసారు, ఆరోపణలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోంచి ఏడాది దాటిపోయినాక కూడా పాలన చేస్తూ ఉంటే ఇప్పటివరకు అడుగుతలేరు. కనీసం మరి భయపడుతురో, లాగులు తడుస్తున్నాయో, అందులో తొండలు వేస్తాడు అనుకున్నారో, మరి అడిగితే ఏం భయపడుతురో తెలియదు. కానీ ఆ తొండలకు పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇవన్నీ అంటాడు కదా, మరి వాటికి ఇట్లా భయపడ్డారేమో. కానీ ఆయనని అడుగుతలేరు. మళ్ళీ ఎవరిని అడుగుతారు? స్టిల్ ఓడిపోయిన ఆయననే మళ్ళీ అడుగుతూ ఉన్నారు. 13 నెలలుగా ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అంటే ఒక ఎజెండా, వీళ్ళ ఎజెండా ఏంది? వీళ్ళు కేవలం ఒక పార్టీకి అనుకూలంగా, ఒక పార్టీకి వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు తప్పితే వీళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పట్లేదు, వాస్తవం ఏం జరుగుతున్నది చెప్పట్లేదు. వాస్తవంగా ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, ఏడాది నుంచి ఆయన అధికారిక నివాసం లేదు, ఆ సొంత ఇంట్లోనే ఉన్నాడు, సెక్రటేరియట్ సరిగా వస్తలేడు, ఏవైనా సంతకాలు సొంత ఇంట్లోనే అవుతూ ఉన్నాయి, ఇవి ఎవరు రాస్తలేరు. మనం వాస్తవాలు చెప్తున్నాం కాబట్టే ఏడాది నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఒక రాష్ట్రానికి అది కరెక్ట్ కాదు. అయితే దాన్ని అధికారిక నివాసంగా గుర్తించాలి, లేకుంటే ఈయనన్నా అధికారిక నివాసానికి పోవాలి. కానీ పోతలేడు. ఆ సొంత ఇంటికి అందుబాటులో ఉండేలాగా 1 కిలోమీటర్ దూరంలో ఒక హెలిప్యాడ్ కూడా రెడీ చేయించుకున్నాడు. అంటే ఎట్లా ప్రాపగండా చేయాలి, ఒక ఇష్యూని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఒక వ్యక్తి మీద కంటిన్యూస్గా బురద చల్లుకుంటూ ఎట్లా పోవాలి, అంటే ఒక వ్యక్తిత్వ హననం ఎట్లా చేయాలి, ఒక వ్యక్తిని ప్రజల్లో తక్కువ చేసి ఎట్లా చూపించాలనే ఒక ఎజెండాతోటి పనిచేస్తున్నారు తప్పితే వీళ్ళెవరు కూడా వాస్తవాలు ప్రజలకు చెప్తలేరు. వాస్తవాలు రాసే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఎంతసేపు ఒక ఎజెండా పెట్టుకొని పోవడం తప్పితే అడగాల్సిన వాడిని అడగాలి. ఇప్పుడు ఎవరున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అడగాల్సిన ప్రశ్నలు, ఆయన గురించి రాయాల్సిన వార్తలు ఆయన గురించి రాసే దమ్ము లేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద రాస్తున్నారంటే వీళ్ళ ఎజెండా ఏంది, వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.